ఓకేనండి. ప్రభునందు ప్రేమ దేవుని వారలారా, పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఏమండి మరి ఈరోజు ఈ యొక్క పరిశుద్ధమైన పునరుద్ధానపు ఈ ఆరాధన ఈ ఆదివారపు దినాన్ని మనమందరం కూడా తండ్రి అయిన దేవుని మహాకృపను బట్టి మనం ఆయన ప్రశస్తమైన భౌతిక సంబంధమైన సన్నిధి ఆవరణములు మనందరం కూడా కూర్చున్నాం. మరి ప్రస్తుతానికైతే ఏదో సీజన్లో క్రైస్తవులు ఏమండి ప్రయాణం చేస్తున్నారు, అవునా కాదా? ఏదో సీజన్లో క్రైస్తవులు ప్రయాణం చేస్తున్నారు. ఏంటి ఆ సీజన్? ఏంటి? క్రిస్టమస్ సీజన్, అవునా కాదా? ఏమండి ఆ సీజన్ వెనక రీజన్ ఏంటో కొంతమందికి ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు పాపం. ఏమండి పండుగ 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 అంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ఆ పండుగలో పని మర్చిపోతున్నారు. పని లేదు, పండుగ మాత్రమే ఉంది. పని కనబడటం లేదు, పండుగ మాత్రం హ్యాపీగా జరుపుకుంటున్నారు. ఎలా అని ఆలోచిస్తే, కొత్త బట్టలు, ఇంటిలో పిండి వంటలు, ఇంటి మీద స్టారు, ఇంటిలో బారు, అవునా కదా? ఇంటి ముందు ఒక పెద్ద సరివిడి చెట్టు, ఆ చెట్టుకి రకరకాల స్టార్లు, బూరలు, గ్రీటింగులు, ఏమండి ఎన్నో ఒక అలంకరణ, ఇంటిలో కూడా మంచి డెకరేషన్. అంటే ఈ పద్ధతి, ఈ బాణి సుమారుగా ఎన్నో సంవత్సరాల బట్టి కొనసాగిపోతూనే ఉంటుంది. కానీ ఏమండి క్రిస్టమస్ అనే సీజన్ వెనక అద్భుతమైన రీజన్ ఉంది, ఒక బలమైన కారణం ఉంది. క్రీస్తు పుట్టుక వెనక ఒక చరిత్ర ఉంది అనే విషయాన్ని నేటికి ఈ రోజుకి కూడా బోధకులైన వారు మర్చిపోయారు. వారి బోధ వింటున్న ఏమండి క్రైస్తవ ప్రేక్షకులు కూడా మర్చిపోయారు. మరలా చెప్తున్నాను మీకు, మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏమండి పండుగ అని కాదు కానీ పని, క్రియ, సత్క్రియ లేకపోతే వారు ఎంత పండగ చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టినా దండుగే. దేవుని మహింపరిచే కార్యక్రమాలు కానీ అక్కడ లేకపోతే, దేవుణ్ణి ఘనపరిచే కార్యక్రమాలు అక్కడ జరగకపోతే ఏమండి వారు ఎంత కొత్త బట్టలు వేసినా, ఖరీదైన బట్టలు వేసినా ఏమండి వారికి మాత్రమే సంతోషం. కానీ పరలోకమందున దేవునికి మాత్రం సంతోషం అయితే లేదు. ఈరోజు మీకు ఎప్పుడూ చెప్పలేని ఒక కొత్త విషయం, ఎప్పుడు నేను మీతో మాట్లాడలేదు ఆ విషయాన్ని. ఎన్నో సంవత్సరాలు బట్టి మనం కూడా క్రిస్టమస్ ఆరాధన చేస్తూనే వస్తున్నాం. కానీ ఎలా చేస్తున్నామంటే సువార్తను ప్రకటించి చేస్తున్నాం. మన ధనాన్ని వెచ్చించి, అవునా, మన ధనాన్ని ఎంతో కొంత ధనాన్ని ఖర్చు పెట్టి దేవుని కోసం, క్రీస్తు మహిమపరచబడాలనే ఉద్దేశంతో మనం ముందుకు కొనసాగిపోతున్నాం మనం. కానీ ఏమండి ఈరోజు ఒక మంచి సత్య విషయాన్ని, ఒక మంచి విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఏంటి ఆలోచన అంటే, నక్షత్రము నేర్పిన నగ్న సత్యాలు. మీకు ఎప్పుడు చెప్పలేదు. 2006వ సంవత్సరము మొదలుకొని 2024 సంవత్సరం వరకు ఈ విషయం మీకు చెప్పలేదు. ఈ 2025వ సంవత్సరంలో తండ్రి అయిన దేవుని మహాకృప నాకిచ్చిన ఆలోచన మేరకు ఈ యొక్క అంశాన్ని నేను సిద్ధపరచడం జరిగింది. ఏంటంటే అంశం ఏంటి? నక్షత్రము నేర్పిన, అంటే క్రైస్తవులకు, బయటలకు కాదు. ముందు క్రైస్తవులు నేర్చుకుంటే చెప్పండి, బయట వారికి కూడా వారు చెప్పగలరు. క్రైస్తవులే నేర్చుకోకపోతే బయట వారికి వారు చెప్పలేరు. ఏమండి ఇప్పుడు చాలామంది క్రిస్మస్ అనేసరికి
నేను చేస్తున్న డ్యూటీలో కూడా ఏమంటున్నారు పిల్లలు అంటే, అన్నయ్య కేక్ ఏది, అన్నయ్య కేక్ ఏది, కేకు తేవా మాకు, మరి మీ క్రీస్తు పుట్టిన సందర్భంగా మాకు మరి ఏమండి మాకు ఏటి వేయలేదా అంటే ఆ బాణి ఆ శైలి అలవాటు అయిపోయింది. కేక్ తెచ్చుకోవడం, ఏమండి కట్ చేసుకోవడం, అందరూ కూడా తినడం తప్పు అంటలేదు, వద్దంటలేదండి. కానీ మనం చేస్తున్న పనిలో ప్రభు కనబడాలి. మర్చిపోకండి చచ్చిపోయేంత వరకు మనం చేసే పనిలో ఏమండి ప్రభువు కనబడాలి. ప్రభువు కనబడని ఏ పని అయినా అది మన ఘనత కోసం మాత్రమే చేసుకుంటున్నాం, కానీ ఆ దేవుణ్ణి మహిమ కోసం అయితే కాదు. మర్చిపోకండి. కనుక నక్షత్రం నేర్పిన నగ్న సత్యాలు ఏంటో జాగ్రత్తగా మీరు వినండి. కొద్దిసేపు చెప్తాను, మరలా మిగతా విషయాలు కూడా మనం వచ్చే వారం నేర్చుకుందాం. ఎందుకంటే ఒకేసారి చెప్తే మనకి అర్థం కాదు. ఏమండి మొదటిగా మత్తయి సువార్త చూద్దాం. ఏమండి మత్తయి సువార్త 3వ అధ్యాయం ప్రియులరా, మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము ఏమండి వచనము ఆలోచిద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం వచనము 9. ఏమండి జాగ్రత్త చూడండి. తూర్పు దేశపు జ్ఞానులు ఎంతమంది గుర్తుంది? ప్రతి సంవత్సరం మనకు గుర్తొస్తూనే ఉంటారు వీళ్ళు, అవునా? తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడి నుండి వస్తున్నారు వీళ్ళు అంటే తూర్పు దేశము నుండి వస్తున్నారు. ఎక్కడికి? యెరూషలేముకి వస్తున్నారు. వస్తూ 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 ఏమండి ఒక రాజును కలిశారు వారు. ఆ రాజు పేరు ఏం పేరు అంటే హేరోదు రాజు. ఆయన కూడా ఎవరు? రాజే. బాగా వినండి. ఒక రాజు దగ్గరికి తూర్పు దేశపు జ్ఞానులు, అది 3 4 5 అక్కడ బైబిల్లో చెప్పలేదు, కానీ మనోళ్ళు ఏం చేస్తారంటే 3 అంటారు. పాయింట్ క్యాచ్ చేయండి. 3 మాత్రం అంటారు. అక్కడ 3 అని లేదు. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు అనే పదం దేవుడు రాయించాడు ఆత్మ ప్రేరేపణ బట్టి. ఏమో 3 కంటే ఎక్కువ మంది ఉండొచ్చు. ఎందుకు 3 అని మనవులు మన క్రైస్తవ సేవకులు పెద్దలు 3 అని ఎందుకు నిర్ణయించారంటే, ఒకరు బంగారమును, మరొకరు సాంబ్రాణి, మరొకరు బోలమును ఏమిటి దేవునికి కానుకలు అర్పించిన ఆ సందర్భాన్ని బట్టి వీళ్ళు ఏం చేశారంటే 3 అన్నారు. కాదు, అలాగని 3 కాదు అనడానికి కూడా మనకు అవకాశం లేదు. ఎందుకంటే తూర్పు దేశపు జ్ఞానులు అని రాయబడింది, కానీ అక్కడ సంఖ్య అయితే రాయబడలేదు. పోనీ సంఖ్యతో మనకు సంబంధం లేదండి. పాయింట్ క్యాచ్ చేయండి. సంఖ్యతో మనకు సంబంధం లేదు. ఎవరితో మనకు సంబంధం అంటే తూర్పు దేశపు జ్ఞానులు నిజంగా ఏమండి అన్ని నెలలు ప్రయాణం చేసి వచ్చారు. అన్ని నెలలు సుమారుగా తూర్పు దేశపు జ్ఞానులు వచ్చేసరికి 2 సంవత్సరాల టైం పట్టిందంటే ఏంటి? నిజంగా యేసు ప్రభు అంటే వారికి ఎంత పిచ్చో మీరు ఆలోచించండి. 1 రోజు 2 రోజులు 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరాల ప్రయాణం అయ్యింది ప్రభువుని చూడడానికి. ఏమండి ఒంటెల మీద రావాలంటే ఎంత ఆశమాశ అండి. ఏంటి ఆలోచించండి. వస్తూ జాగ్రత్త వినండి. ఏమన్నారంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం వచనం 1. రాజు అయిన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. యేసు ప్రభువారు ఎక్కడ పుట్టారో అడ్రస్ ఉంది. ఏ అడ్రస్సు అంటే ఏ పుట్టుకిది? శరీర సంబంధమైన పుట్టుక. మీకు మొన్న ఒక్కసారి చెప్పాను మీకు,
యేసయ్య పుట్టినవాడు కాదు, ఆయన ఎవరండి? ఎప్పుడో ఉన్నాడు ఆయన. నేనే ఆల్ఫాయు, నేను ఒమేగయు అని బైబిల్లో ఉంది. ఆల్ఫాయు ఆయనే, ఒమేగయు ఆయన. అంటే ఆల్ఫాయు అనే పదానికి అర్థం ఏంటండి అంటే మొదటివాడు అని అర్థం. దేనికి మొదటివాడు? ఈ సృష్టికి ముందున్నవాడు అర్థం. అంటే సృష్టికి ముందే ఉండినవాడు. ఆల్ఫాయు అనే పదానికి అర్థం ఏంటంటే మొదటివాడు. ఒమేగయు అనే పదానికి అర్థం ఏంటంటే ఏమంటే ఈ సృష్టిని ముగించినవాడు. ఆయనే కర్త, ఆయనే కర్మ, ఆయనే క్రియ, ఆయనే ప్రారంభకుడు, ఆయనే ఈ సృష్టిని ముగించే ముగింపుకి కారకుడు. ఏమండి? ఆల్ఫాయు ఒమేగయు. యోహాను సువార్తలో శాస్త్రుల పరిసయ్యులతో నా ప్రభు చెప్తాడు యూదులతో, అబ్రహాము కంటే నేను ముందున్నవాడు అని అంటాడు. ఏమండి? అబ్రహాము కంటే నేను ముందున్నవాడును, ఆదాము కంటే నేను ముందున్నవాడు అంటే అర్థమేంటి? సృష్టికి ముందే ఉన్నాడు, ఆయన ఉన్నాడు. అటువంటి ఆయన మన కోసం శరీరం ధరించుకుని భూమి మీద కన్యక గర్భములో జన్మించడం జరిగింది. జన్మించిన ఆయనను ఏమంటే ఎక్కడ తీసుకెళ్ళిపోయారు అంటే గలిలయ ప్రాంతానికి తీసుకెళ్ళిపోయారు. గలిలయ అనే ప్రాంతంలో నజరేతు అనే ఊరుంది. ఆ ఊరికి తీసుకెళ్ళిపోయారు. ఎవరు? కన్య మరియమ్మ గారు, యోసేపు గారు. ఈలోపు తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణం చేస్తూనే వచ్చారు. వచ్చేసరికి హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. రాగా వినండి, రాజు అయిన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, ఎక్కడికి వచ్చారు? యెరూషలేమునకు వచ్చారు. బాగా వినండి, ఒక రాజు దగ్గరికి వచ్చారు వీళ్ళు, తూర్పు దేశపు జ్ఞానులు. ఏమండి? అడిగారు, ఏం తెలుసా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? హేరోదు రాజు గుండెల్లో గుబులు పుట్టేసిందండి. ఈ ప్రశ్న అడగగానే మా రారాజు ఎక్కడ పుట్టారయ్యా హేరోదు రాజా అని ఈ విషయాన్ని తూర్పు దేశపు జ్ఞానులు అడగగానే ఏమండి? హేరోదు రాజు ఒంటి మీద చెమట్లు కక్కేశాయి. ఇంత రాజుగా ఉన్నా నేను ఎవరిని? రాజే కదా. మరి వీళ్ళేంటి రాజు దగ్గరకు వచ్చి రాజు కావాలంటున్నారట వీళ్ళు. ఒక రాజు దగ్గరికి వచ్చి ఏమండి? ఒక రాజు దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టిన ఆ రాజు ఎక్కడున్నాడయ్యా, మాకు అడ్రస్ చెప్తే మేము వెళ్తా ఉంటున్నాం. ఏమంటే ఆ రాజు హేరోదు రాజు నోటి మాట రాలేదు, బిగ్గబారిపోయాడు. రాజే కాదు, రాజు దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా కామ్ అయిపోయారు, సైలెంట్ అయిపోయారు. ఏమండి? ఆలోచించండి జాగ్రత్తగా. సింహాసనం మీద కూర్చున్న రాజు గుండెల్లో గుబులు పుట్టేసింది, వెన్నులో వణుకు పుట్టింది. ఏమండి? యోదయ దేశానికి నేను రాజునైతే వీరు నా దగ్గరకు వచ్చి రాజు ఎక్కడ పుట్టాడంటారేంటి? వీరికి బుర్ర పాడైపోయిందా, లేదా నా బుర్ర పాడైపోయిందా అనే సందిగ్ధంలో పడిపోయాడు రాజు. అలా అంటున్నారు. అప్పుడు అయ్యా, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి అన్నారు. ఏమొచ్చింది ఇక్కడ పదం మనకి? ఇది మనకు కావాలి కదా. మరి అంటే ఈ పదం మనకు తెలియాలంటే, ఈ వచనం మనకు అర్థం అవ్వాలంటే, ఈ వచనానికి ముందు ఏం జరిగిందో మనకి తెలిస్తే ఆ నక్షత్రం ఏం చేసిందో మనకి తెలుస్తుంది. డైరెక్ట్ ఈ నక్షత్రం ఇప్పుడు నక్షత్రం దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోయారు అనుకోండి, అర్థం అవ్వదు.
అందుకే నక్షత్రానికి ముందు ఏం జరిగింది? తూర్పు దేశపు జ్ఞానులు ఏంటి హేరోదు రాజు అంటే యెరూషలేముకి వచ్చారు. అప్పటికే ఈ యెరూషలేము యూదయ దేశమంతా కూడా ఎవరి పరిపాలన కింద ఉంది? హేరోదు రాజు గారి పరిపాలన కింద ఉంది. ఏమండి? పరిపాలన జరుగుతుంది, పాలన జరుగుతుంది. ఏమండి? చక్కగా ఆడుకునేవారు ఆడుకుంటున్నారు, పాడుకునేవారు పాడుకుంటున్నారు. డ్యాన్స్ వేసేవారు డ్యాన్స్లు వేస్తున్నారు, వ్యాపారాలు చేసేవారు వ్యాపారాలు చేస్తున్నారు, అక్రమంగా ఉన్నవారు అక్రమంగా నడుస్తున్నారు, పాపములు ఉన్నవారు పాపములు ఉంటున్నారు. ఏమండి? ఆలోచించండి. వచ్చి ఈ ప్రశ్న అడగగానే ఆ రాజుకి ఏం చెప్పాలి నోరు? ఏమండి? మరి జవాబు లేదు ఆయన దగ్గర. అప్పుడు అంటున్నారు, తూర్పు దిక్కున మేమంటే ఎవరు? తూర్పు దిక్కున మేమంటే ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. అంటే తూర్పు దేశపు జ్ఞానులు ఉన్న మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పారు. బాగా వినండి. నక్షత్రం నేర్పిన మొదటి మాట లేదా నక్షత్రం నేర్పుతున్న మొదటి పాఠం లేదా నక్షత్రం ప్రపంచ క్రైస్తవ్యానికి నేర్పుతున్న మొదటి సత్యము, మొదటి నిజమేంటి అని ఆలోచిస్తే బాగా వినండి. ఎవరు చూసి వచ్చారన్నారైనా? ఆయన నక్షత్రం అనకూడదు మనం. ఆయన నక్షత్రం అంటే యేసు ప్రభు వారికి కూడా ఒక స్పెషల్గా ఒక నక్షత్రం ఉందా అని ఆలోచిస్తే ఉంది అని బైబిల్ చెప్తుంది. మనం కాదు అనడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే తూర్పు దేశపు జ్ఞానులే అక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? మేము ఆయన నక్షత్రమును చూచి ఆ ప్రభువుని మేము పూజింపవచ్చితిమి. ఏం మాట అండి అది. అంటే ఇక్కడ నక్షత్రం వినండి, నక్షత్రం ఏ పాత్ర పోషించింది అని ఆలోచిస్తే, లేదా నక్షత్రానికి ఉన్న గుణం ఏంటి అని ఆలోచిస్తే, లేదా నక్షత్రము మనకు నేర్పుతున్న ఒక సత్యం ఏంటి అంటే జాగ్రత్తగా వినండి, దారి చూపించే గుణం ఉంది నక్షత్రానికి. ఒకవేళ నక్షత్రమే దారి చూపించకపోతే వీరు యెరూషలేములోనికి అడుగు పెట్టలేరు. దారే చూపించకపోతే హేరోదు రాజు దగ్గరికి రాలేరు. దారే చూపించకపోతే ఏమంటే ఈ ప్రశ్న యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అనే ప్రశ్న ఆ రాజు దగ్గర వేయలేరు. ఆలోచించండి. నక్షత్రంగానే అలా ఉండిపోయింది అనుకోండి, వీళ్ళకి దారి తెలియదు. అంటే నక్షత్రం నేర్పుతున్న మొదటి నగ్న సత్యం ఏంటండి అంటే దారి చూపించే గుణము లేదా దారి చూపించే సత్యము నేర్పుతుంది. ఎవరు? నక్షత్రం. అంటే క్రైస్తవులుగా ఉన్న మనము, జాగ్రత్తగా ఉండండి, క్రైస్తవులుగా ఉన్న మనము ప్రసంగి గ్రంథంలో ఉన్న వాక్య ప్రకారం ఊరికి పోవు త్రోవ ఎరగని వారై ఉన్న చాలామంది ఉన్నారు. మరి ఊరికి పోవు త్రోవ ఎరగని వారు చాలామంది ఉంటే వారికి అడ్రస్ తెలియకపోతే, దారి తెలియకపోతే ఆ దారి ఏంటో ఆ అడ్రస్ ఏంటో చెప్పండి. తెలియచేయాలా లేదా? దారి చూపించాలా లేదా? ఆ త్రోవ చూపించాలా లేదా? త్రోవ చూపిస్తే, దారి చూపిస్తే, అడ్రస్ కరెక్ట్గా మనం చెప్పితే వారు అనుకున్న ఊరికి వెళ్ళగలరు. నక్షత్రము దారి చూపించకపోతే హేరోదు రాజు దగ్గరికి రాలేరు. నక్షత్రం దారి చూపించకపోతే అంత దూరం నుండి అంత ప్రయాసపడి శ్రమపడి నలిగిపోయి కష్టపడి 2 సంవత్సరాల ప్రయాణం వాళ్ళు చేయలేరు. ఏమంటే నిజంగా నక్షత్రంకున్న అద్భుతమైన గుణం, ఆ నక్షత్రంకున్న అద్భుతమైన గుణం ఆ యొక్క ఆలోచన ఏంటంటే అంటే దారి చూపించింది. మరి ఈరోజు
నశించిపోతున్న ఆత్మలు విశ్వ ప్రపంచములో ఎన్నో ఉన్నప్పుడు విశ్వ ప్రపంచం ప్రక్కన పెట్టండి, మన కుటుంబంలోనే ఎంతోమంది ఉన్నారు పాపం. వారికి దారి తెలియక మరణం తర్వాత ఏ ఊరు వెళ్ళిపోతారో తెలియదు. నరకం అనే ప్రాంతానికి వెళ్ళిపోతారా లేదంటే పరలోకం అనే ప్రాంతానికి వెళ్ళిపోతారా తెలియదు. పరలోకం అనే ప్రాంతానికి వెళ్ళాలి అన్నా, నరకం అనే ప్రాంతం తెలియాలి అన్నా చెప్పండి, దారి చూపించే నాదుడు ఉండాలి. దారి చూపించే వ్యక్తి లేకపోతే, దారి చెప్పే క్రైస్తవుడు లేకపోతే, మార్గం చూపించే మనిషి లేకపోతే ఆ ఊరికి లేదా వారు అనుకున్న ప్రాంతానికి వారు వెళ్ళలేరు. అవునంటారా కాదంటారా? ఆలోచించండి. అంటే దారి చాలా ప్రాముఖ్యం కదా. మరి ఎందుకు? నక్షత్రమే ప్రపంచ క్రైస్తవులకు నేర్పుతున్న నగ్న సత్యములో ఇది మొదటి సత్యం. అవునక చెప్పండి. ఎందుకంటే ఇదిగోండి, ఈ వాక్య ఆధారంగా మనం వింటున్నాం, ఈ వాక్య ఆధారంగా మనం నేర్చుకుంటున్నాం మనం. ఆలోచించండి, ఏం చెప్పిందండి? ఏమన్నారు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి. నక్షత్రాన్ని ఏం చేశారు? వాళ్ళు చూచారు. ఇక్కడున్న ప్రజలందరూ, రెండోది మన కుటుంబ సభ్యులు, మూడోది మన బంధువులు, నాలుగవది మన స్నేహితులు, ఐదవది మన ఇరుగు పొరుగు వారు మనలను చూడాలి. ఏం చూడాలి మనలనంటే, నువ్వు కేక్ కోసావా లేదా అది కాదు, నువ్వు క్రొత్త బట్టలు వేశారా లేదా అది కాదు, స్టైల్గా తయారయ్యావా లేదా అది కాదు, నువ్వు ఒక డిగ్నిటీకి కనబడుతున్నావా లేదా, ఒక హోదాగా ఉంటున్నావా లేదా అది కాదు. ఏం చూడాలి అంటే మనలో వాళ్ళు క్రీస్తుని వారు చూడాలి. క్రీస్తుని వారు చూడాలి అంటే నా బైబిల్ చెప్తుంది మత్తయి సువార్తలో చదువుతాను చూడండి. మత్తయి సువార్తలో ఏముందంటే బైబిల్ చెప్తుంది ఏం చూడాలి. వాళ్ళు చూడాలంటే మనం ఏం చేయాలి? ప్రజలందరూ ఇప్పుడు చెప్పారు కదా, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, వీరందరూ కూడా మనలను చూడాలి అనుకుంటే మనలను మాట్లాడన్నారా? చూడాలనుకుంటే మరి బైబిల్ ఏం చెప్తుంది? మరి బైబిల్ మనకు ఏం నేర్పిస్తుందో మీకు దేవుడు మనకు బయలుపరిచారు. చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచ్చిన 16. మనుష్యులు బాగానండి, తూర్పు దేశపు జ్ఞానులుగా పిలువబడుతున్న ఆ మనుష్యులు ఎవరిని చూశారండి? నక్షత్రాన్ని చూశారు, ఆ చుక్కని చూశారు, ఆ మెరిసిపోతున్న ఆ వెలుగుతున్న స్టార్ని చూశారు. చూసిన తర్వాత ఆ నక్షత్రం ఏం చేసింది? దారి చూపిస్తూ నడుస్తుంది. సూపర్ అండి. దారి చూపించి వీళ్ళు ఏం చేశారు? యెరూషలేము ప్రాంతానికి హేరోదు రాజు పరిపాలన చేస్తున్న సందర్భంలో వచ్చి అడిగారు. మొదటి పాయింట్ ఏంటంటే, తూర్పు దేశపు జ్ఞానులు చూశారు ముందు. ఈరోజు మనలను కూడా ఈ బృందాలు చూడాలి. ఏం చూడాలి? మరి వాళ్ళు చూడాలంటే మనం ఏం చేయాలి? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము వచ్చిన 16 ప్రకారం, మనుష్యులు మీ సక్రియలను చూచి. ఏ క్రియలు? మన సక్రియలు అనే పదానికి అర్థం ఏంటంటే మంచి పనులు. పాయింట్ క్యాచ్ చేయండి. మంచి పనులు అంటే బంధువుల దగ్గర కానీ, స్నేహితుల దగ్గర కానీ, ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ, మన మిత్రుల దగ్గర కానీ, మన శత్రువుల దగ్గర కానీ మనము ఏ పనులు చేయాలి అంటే మంచి పనులు చేయాలి. ఏంట మంచి పనులు? ఉదాహరణ చెప్తా వినండి, బాగా వినండి. క్రిస్మస్ అనే పేరుతో మనం కొత్త బట్టలు వేసుకుంటున్నాం. క్రిస్మస్ అనే పేరుతో కేకులు కట్ చేసుకుంటున్నాం. క్రిస్మస్ అనే పేరుతో ఇంటిని డెకరేషన్ చేసుకుంటున్నాం. క్రిస్మస్ అనే పేరుతో ఇంటి ముందు చెప్పండి
ఆ చెట్టుని అలంకరించుకుంటున్నాం. క్రిస్మస్ అనే పేరుతో రకరకాల పిండి వంటలు వండుకుంటున్నాం. క్రిస్మస్ అనే పేరుతో మనం మాత్రమే సంతోషంగా ఉంటున్నాం. ఇది సత్క్రియ అయితే కాదు. ఏంటయ్యా సత్క్రియ అంటే, ఈ క్రిస్మస్ అనే పేరుతో మనము 10 మందికి భోజనాలు పెట్టాలి. ఇది సత్క్రియ. ఈ క్రిస్మస్ అనే పేరుతో 10 మందికి ధన సహాయాన్ని చేయాలి. బైబిల్ సత్యం ఇది. క్రిస్మస్ అనే పేరుతో కొంతమందికైనా మన వస్త్రాలు, కొత్త వస్త్రాలు, నూతన వస్త్రాలు ఇవ్వాలి. ఇది క్రిస్మస్. మీకు అర్థమవుతుంది నా భాష? ఇవన్నీ ఏంటి? క్రిస్మస్ అనే పేరుతో క్రీస్తును గూర్చి సువార్త ప్రకటన చేయాలి. ఎందుకంటే క్రిస్మస్ అంటున్నారు కదండి. మరి క్రిస్మస్ వెనక ఉన్న ఈ సీజన్ వెనుకున్న రీజన్ ఇదే. కారణాలు ఇవి, బలమైన కారణాలు ఇవే కదా. మరి ఇంకా బలమైన కారణాలు ఉన్న యేసు ఇప్పుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఈ లోకం ఎందుకు పుట్టారు, పుట్టవలసిన అవసరం ఏంటి? ఇవి సీజన్ వెనక రీజన్ ఇవి. మరి ఇప్పుడు చదువుతారు, మళ్ళీ చూడండి ఏముంది బైబిల్లో. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. నక్షత్రంకున్న రెండవ గుణం ఏంటో ఇక్కడ వచ్చింది చూడండి. మొదటి గుణం ఏంటి? దారి చూపించే గుణం. రెండవ గుణం ఏంటి? వెలిగే గుణం. బాగానండి. నక్షత్రం వెలుగుతుంది. బాగానండి, నక్షత్రము వెలుగుతుంది. రెండోది తూర్పు దేశపు జ్ఞానులను వెలిగిస్తుంది. వెలిగిస్తుంది. మళ్ళీ దారి చూపించింది, వెలిగిస్తుంది. అంటే బాగానండి, తనంతట తాను వెలుగుతుంది. నీకు నాకు వెలుగునిస్తుంది. లైట్ వెలిగింది, నీకు నాకు వెలుతురునిస్తుంది. ఆ స్విచ్ ఆపియండి. మరి మనం ఆరిపోయే క్రైస్తవులుగా ఉన్నాము అంటే ఇతరులకి మనం వెలుగుని ఇవ్వలేము. అదే మనం వెలుగు కలిగిన వారు ఉండాలి, అని దారి చూపించేవారు ఉండాలి మొదటిది. రెండోది వెలిగేవారు ఉండాలి. అంటే వెలిగేవారు అంటే అర్థం ఏంటి? భక్తిలో వెలగాలి, ప్రార్థనల్లో వెలగాలి, ఉపవాసాల్లో వెలగాలి, సువార్త ప్రకటనల్లో వెలగాలి, ఆత్మీయ భక్తి జీవితంలో వెలగాలి, సత్క్రియలు చేసే విషయంలో వెలగాలి. ఆ సత్క్రియలు చేసే విషయం వెలుగుతూ కొంతమందిని వెలిగించాలి. అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఆకలి తీర్చాలి, వారికి వాళ్ళ సమాధానపరచాలి, వాళ్ళకి వస్త్రాలు ఇవ్వాలి, క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటన చెయ్యాలి, వారిని ప్రభు దగ్గరికి తీసుకుని రావాలి. ఈ 3 సత్యాలని నక్షత్రం మనకు నేర్పింది. ఎంత క్లారిటీగా ఉందని బైబిల్. ఇందులో ఏమైనా మాయ ఉందా? లేదంటే మీకేమైనా మసిపూసి మారడికాయ చేస్తే బోధ చేస్తున్నానా? లేదండి. ఎంత క్లారిటీ. మీకు ఒక వచనం చూపించాను. ఆ వచనాన్ని చక్కగా స్పష్టంగా మీకు వివరణ ఇచ్చారు. 2 విషయాలు నేర్చుకున్నాం మనం. ఒకటి ముగిస్తాను. నక్షత్రం నేర్పిన నగ్న సత్యములు. మొదటిది ఏంటంటే అంటే తూర్పు దేశపు జ్ఞానులకి ఈ నక్షత్రం ఏం చేసింది? దారి చూపించింది. రెండోది, ఈ నక్షత్రానికున్న రెండవ గుణం ఏంటి అని ఆలోచిస్తే, నక్షత్రం ప్రపంచ క్రైస్తవులకు నేర్పిన రెండవ సత్యం ఏంటి? నగ్న సత్యం ఏంటి? మామూలు సత్యం కాదు. కనువిప్పు కలిగే నగ్న సత్యం ఏంటి అంటే వెలిగింది, అనేక మందిని వెలిగించింది. బైబిల్ అండి. అందుకే ఏముంది బైబిల్లో? బైబిల్లో ఏముంది? మళ్ళీ చదువుతాను, ముగించే ముందు చదువుతాను. మనుష్యులు మీ సత్క్రియలను చూచి మర్చిపోకండి. నా సత్క్రియలను నా కుటుంబ సభ్యులు చూడాలి, నా సత్క్రియలను నాకు ఇచ్చిన సంఘ విశ్వాసులు చూడాలి. నా సత్క్రియలను నా తల్లి, నా బంధువులు చూడాలి. చూచి
ఏం చేయాలి తెలుసా? నేను వారికి చెప్పండి, దారి చూపించేవారిగా ఉండాలి. నేను వెలగాలి, భక్తిలో ఆత్మీయంగా దైవికంగా వెలగాలి. వారిని వెలిగించే స్టార్గా, నక్షత్రముగా నేను ఉండాలి, మీరును. ఇలా జరగడం వల్ల, ఇలా ఉండడం వల్ల ఏమండి, మీ తండ్రి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు అని బైబిల్. అదండి, అంటే ఇది క్రిస్టమస్. ఇదండి క్రిస్టమస్. ఏమండి, పోనీ ఎందుకు మత్తయి సువార్త నుండి ప్రకటన వరకు ఎక్కడైనా ఏమండి, క్రీస్తు పుట్టే కాలంలో, క్రీస్తు మరణించి సమాధి చేయబడి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అయినా, అపోస్తలుల కాలమునైనా, ఆదిమ సంఘ ప్రారంభములోనైనా, సంఘ విస్తరణ సంఘ అభివృద్ధి తర్వాత అయినా ఏంటి, ఎప్పుడైనా మళ్ళీ మనం అంటే ఎక్కడైనా ఏంటి, క్రీస్తు పుట్టాడు, కేక్ కట్ చేయండి ఉందా? ఏ సందర్భమైనా? ఏ సందర్భాలు లేవు. ఇవి ఎక్కువ. ఏంటి? సత్క్రియలు. ఏమండి? సత్క్రియలు. ఆ సత్క్రియలలో ప్రాముఖ్యమైనది ఏంటంటే సువార్త అనే పని. ముగిస్తాను. సువార్త అనే పని. కానీ ఈరోజు చెప్పండి, మనకి ఏమీ లేవు. మనకి వస్తున్నాం, వింటున్నాం, నేను వస్తున్నాను, బోధిస్తున్నాను, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, మీరును ఇంటికి వెళ్ళిపోతున్నారు. మరి మనం ఎప్పుడు వెలుగుతాం? 1, మనం ఎప్పుడు వెలిగింపబడతాం? 2, మనం ఎప్పుడు ఇతరులకి దారి చూపించే ఏమండి, లేదా మార్గం చూపించే మార్గదర్శకులుగా ఎప్పుడు ఉంటాం? చెప్పండి. వాళ్ళు మనల్ని ఎప్పుడు చూస్తారు? చెప్పండి. మన సత్క్రియలను ఎప్పుడు చూస్తారో చెప్పండి. ఆలోచించండి మీరే. ప్రభు చిత్తమైతే వచ్చేవారు మళ్ళీ నేను నక్షత్రం, ఏమండి, ఏంటి అంశం ఏంటి? నక్షత్రం నేర్పిన నగ్న సత్యాల్లో మీకు 3 విషయాలు దేవుడు నేర్పించాడు. గుర్తుందా? 1, ఏ నక్షత్రం ఏం చూపించింది? మనకి దారి చూపించిందండి. 2, వెలిగించింది. వెలిగించింది. ఇలా జరగడం వల్ల తండ్రి అయిన దేవునికి పరలోకములో మహిమ, ఎంతో ఆయనకి సంబరం, ఎంతో ఆయనకి ఆనందం, ఎంతో ఆయనకి సంతోషం. అలా చెయ్యాలని ఏంటి, ఆయన కుమారుడిగా, క్రీస్తుకు దాసుడిగా, సంఘానికి సేవకుడిగా నేను బ్రతిమలాడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా యొక్క వందనాలు. ప్రార్థన చేసుకుందాం.